ఓకే, టూ వీలర్స్ అటువైపు సైకిల్స్ ఎవరు నడుచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వెళ్తారు. దారి కనుక ఉంటే చేయొచ్చు, అది అవకాశం కట్టాలి. చనిపోయే వాళ్ళంతా కూడా టూ వీలర్స్ వాళ్ళే. నేను వచ్చిన కాడి నుంచి కారు అతను చనిపోయిన లారీ అతను అన్ని టూ వీలర్స్ కారు స్పీడ్ గా వెళ్తుంటారు. బైక్ కోడు అట్ట తిరిగేస్తాడు స్పీడ్ వచ్చి, నేను చిన్న వెహికల్ తిరుగుతాడు ఆ టైర్ కింద పడిపోయి చనిపోతాడు. అందుకు వాళ్ళ ముందు బైక్ వరకు కిందకి వెళ్ళిపోతాడు. అప్రహెన్షన్ ఆఫ్ డెత్స్ ఈ మధ్య కొంచెం చేసాం మేడం, అట్లా పెట్టాము. హైవే మీద వెళ్ళే వాళ్ళకి కొద్దిగా కొంచెం వెసులుబాటుగా ఉంది. అండ్ అది కూడా కొట్టుకొని వెళ్తున్నారు. నిలబడుతుంది. అవునవును, నిలబడినా పర్లే, తప్పదు. నిలబడినా ప్రాణం తీసుకోవాలి, ప్రాణం ఇంపార్టెంట్ కదా. రోడ్లు కూడా మేము కొన్ని సమస్యల దృష్టి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రోడ్స్ కూడా అన్ని కూడా టౌన్లో వైండింగ్ చేశారు ఈ మధ్యకాలంలో. అదేవిధంగా అందరూ కూడా సహకరించి ట్రాఫిక్ సమస్యని లేకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా పెట్టుకోవాలి. ఈ హోలీ క్రాస్ జంక్షన్ దగ్గర వచ్చేతలకి ఈ మన యొక్క అనేకమైనటువంటి బస్సులు రావడం జరుగుతుంది. శ్రీసిటీ కానీ, మాంబట్ సెజ్ నుంచి కానీ, స్టార్ వెహికల్స్ కానీ, ఇవన్నీ ఉదయం సాయంత్రం కలిపి సుమారు 1000 బస్సుల దాకా కూడా పట్టణంలోకి ప్రవేశిస్తాయి ఇదే జంక్షన్ నుంచి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా జాగ్రత్తగా వహించాలి. పోలీసు వారు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించండి. ఇక్కడ యాక్సిడెంట్ జరిగేదాని మీద తరచుగా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని పిలిచి జాగ్రత్తలు తీసుకోమని ఈ విధంగా ఈ మధ్య డిఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు సూచనల మేరకు డిఎస్పీ గారు, నేను అందరూ వచ్చి ఇక్కడ హైవే వాళ్ళతో మాట్లాడి టౌన్లో వచ్చేదానికి రైట్ సైడ్ డివైడర్ లాగా ప్లాస్టిక్ ఫోమ్తో పెట్టడం జరిగింది. పర్మనెంట్ సొల్యూషన్గా కూడా కొన్ని సూచనలు మేడం గారికి చెప్పి ఉన్నాము. వారి ఆధ్వర్యంలో ఈ అండర్ పాస్ కూడా దగ్గర టూ వీలర్స్ పెడస్ట్రియన్స్ వెళ్లే విధంగా కనుక చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పాము. మేడం గారు కూడా పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ నిత్యం ఈవినింగ్ ఉదయం పూట ఒక ఎస్ఐ, ఒక 2 కానిస్టేబుల్ని పెట్టి వేయడం జరిగింది. ఫైన్స్ వేయడం అనేది మాకు గవర్నమెంట్కి ఆదాయం గురించి కాదు, ప్రజల్లో మార్పు కోసమే ఈ ఫైన్స్ వేస్తూ ఉంటాం. దయచేసి గమనించి పోలీసు వారు చెప్పే సూచనలు మన యొక్క ప్రాణాలు మరి భద్రత కోసమే, ప్రాణాలు కాపాడటానికి కోసమే అని చెప్పి గుర్తించి అందరూ కూడా సూచనలు తప్పకుండా పాటిస్తే ఇక్కడ ప్రమాదాల నివారణకి మనం సహకరించిన వారు అవుతాము. దీనికి సంబంధించి మీడియా వాళ్ళు కూడా చాలామంది మనకు మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. ఆ సలహాలన్నీ కూడా పాటించి ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలనేదే మా యొక్క పోలీసు యొక్క తాపత్రయం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఇదే చెప్తూ ఉంటారు మాకు. మీ అందరికీ తెలుసు, మన సూలూరుపేట టౌన్లో హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్లు, ఈ మధ్య ఎక్కువగా యాక్సిడెంట్లు జరగడం మనందరం కూడా చూస్తున్నాం. దానికి జాగ్రత్తలు కూడా మన సిఐ గారు, అలాగే కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు అజయ్ గారు, అలాగే డిఎస్పీ చెంచుబాబు గారు, వీళ్ళందరూ కూడా హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర యాక్సిడెంట్లు తగ్గించడానికి చాలానే జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో సిఐ గారు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని అండర్పాస్ బ్రిడ్జ్ కానీ, అంటే ఏవైతే టూ వీలర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా అటువైపు డైవర్ట్ చేస్తే వీలైనంత వరకు యాక్సిడెంట్స్ తగ్గుతాయని, కొన్ని లైట్స్ అవన్నీ కూడా పెట్టించడం జరుగుతుంది. ఒక ప్రాణం అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాణం పోతే కుటుంబం అంతా కూడా బాధపడుతుంది. కాబట్టి ఎస్ఐలు, సిఐలు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. వాటిని పాటిస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితేనే, ఆ మాటలు వింటేనే మనము ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరిలో రావాల్సిన చైతన్యం. అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని, ఈ మధ్య మనము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నో హెల్మెట్ నో డీజిల్ అని ఒక మంచి నినాదాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మంచి కనువిందుని చేశారు. ఎందుకంటే డీజిల్ పట్టుకునే దగ్గరే హెల్మెట్ లేకపోతే డీజిల్ పట్టించొద్దని కూడా అన్ని దగ్గర ఈ పెట్రోల్ బంకుల్లో కూడా బోర్డ్స్ పెట్టించడం జరిగింది. అదొక మంచి విషయం. సిఐ గారు చెప్పినట్టు ఫైన్లు అన్నది మన గవర్నమెంట్కి కావాల్సిన ఫండ్ కాదు. అది మీలో మీకు జాగ్రత్త పెంచడానికి కొన్ని ఇట్లాంటి నిబంధనలు పెడితే మిగిలిన వాళ్ళు విని ప్రాణాలని కాపాడుకుంటారని. బైకుల్లో వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటప్పుడు అందరు కూడా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారు. గతంలో మనం చూస్తే మన నాయకుడు దామరాయ సర్పంచ్ వాళ్ళ అమ్మాయి కూడా యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ చనిపోవడం జరిగింది. 2 చిన్నపిల్లల ఆడపిల్లల అమ్మాయికి 2 అనాథలుగా ఈరోజు మిగిలిపోవడం చూసి నాకు చాలా బాధగా అనిపించింది. అలాగే చాలా యాక్సిడెంట్స్ మా ఇంటి దగ్గర కూడా ఈ సర్కిల్లోనే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానికి కారణం వెహికల్స్ ఓవర్ స్పీడ్. ఇది హైవే అవ్వడం వల్ల ఎక్కువ కొంచెం లారీస్ కానీ బస్సులు కానీ ఇవన్నీ కూడా ఓవర్ స్పీడ్లో వస్తున్నాయి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకొని అలాగే ఇక్కడ లైట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని సిటీస్లో సార్ మనకు ఓవర్ స్పీడ్ వచ్చినప్పుడు దాన్ని మానిటర్ చేసే కొన్ని ఉంటాయి. సో ఇక్కడ అదేమన్నా పెట్టించగలిగితే స్పీడ్ వచ్చినప్పుడు దానికి మనకు బీప్ సౌండ్, అంటే సెన్సార్ ఉపయోగించి దాన్ని బీప్ సౌండ్ ఇవ్వగలిగితే మీరు వెంటనే అలర్ట్
అయ్యి వెహికల్స్ని కొంచెం సీజ్ చేస్తే కొంత భయం వస్తుంది అండ్ యాక్సిడెంట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కొంతవరకు మనకు గంజాయి ప్రొడక్షన్ అవి కూడా ఉన్నాయని సిఐ గారు, ఎస్ఐ గారు కాలేజెస్లో, స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకెళ్తున్నారు. ఆడపిల్లల భద్రత కోసం. అలాగే గంజాయి ప్రొడక్షన్ని, గంజాయి ఇంకా కూడా మనకు ఎందుకంటే గతంలో అలవాటు పడిపోయారు యువత ఈ గంజాయికి, వాటికి ఎక్కువ స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్కువగా ఇవి వాడకం జరుగుతున్నాయి. అలాగే పల్లెల్లో ఎక్కడో చిన్న చిన్న పల్లెల్లో కూడా ఇవన్నీ కూడా ఇంకా నడుస్తున్నాయని మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కొన్ని ఏరియాస్లో ఇంకా ఉందని, వాటికి సిఐ గారు కానీ, అలాగే డిఎస్పీ గారు కానీ, ఎస్ఐ గారు కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే టౌన్లో కూడా కొన్ని ఎక్కువగా ఈ కంపెనీ వెహికల్స్ ఎక్కువగా వెళ్ళడం వల్ల బ్లాక్ అవుతుంది కొంత సమయం అని మనకు మీడియా వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. వాటి గురించి కూడా ఒక కానిస్టేబుల్ అక్కడ ఉండి వీలైనంత వరకు అది క్లియర్ చేస్తే వెనకాల వచ్చే బైక్ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి సార్. అలాగే ఈ హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర 4 hours, 6 hours, 12 hours అలా కానిస్టేబుల్ని పెట్టి వీలైనంత వరకు ఓవర్ స్పీడ్ వచ్చేవన్నీ ఆపగలిగితే మనం యాక్సిడెంట్స్ని కూడా కొంత అంటే పర్మనెంట్ సొల్యూషన్ దొరికే వరకు కొంత టెంపరీ మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే యాక్సిడెంట్స్ అన్నీ కూడా మనం ఆపే అవకాశం ఉంటుంది. మన భద్రత మన బాధ్యతగా తీసుకోండి. ఓవర్ స్పీడ్ ఎప్పుడు కూడా మంచిది కాదు. మనం సేఫ్గా ఉన్నా సరే ఎదుటోళ్ళు మనం గుద్దినా కూడా వాళ్ళైనా ఫ్యామిలీసే కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకుంటే పోలీసు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే కూటమి ప్రభుత్వం ఈ ప్రజల భద్రతతో పాటు అభివృద్ధి కూడా ఎంతో నిబద్ధతగా పనిచేస్తుంది. గతంలో ఈ రోడ్డు గురించి కూడా మనకు బాగలేదని కూడా చాలా ఈ రీల్స్ అన్నీ కూడా జరగడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయింది. ఇప్పుడు ఆ రోడ్డుని కూడా మనం పూర్తి చేసుకున్నాం. అభివృద్ధి, అలాగే ప్రజల సంక్షేమం, అలాగే ప్రజల భద్రత ప్రాధాన్యంగా తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు మనం చాలా వరకు అభివృద్ధి టౌన్లో ఎక్కువగా చేయడం జరిగింది. రోడ్లన్నీ కూడా వేసుకున్నాం. అలాగే డ్రైన్స్ కూడా త్వరలో మనకు తుడా చైర్మన్ గారు మొన్న నాయుడుపేటకు రావడం జరిగింది. అటు సూలూరుపేటకి, ఇటు నాయుడుపేటకు కూడా మనకు 1,75,00,000 మనకు డ్రైన్స్కే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ మినిస్టర్ గారు కూడా మనకు ఇటు సూలూరుపేటకు 16 కోట్లు, అలాగే నాయుడుపేటకు 18 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రోడ్స్ కానీ ఏవైతే పెండింగ్ ఉన్నాయి, ఏవైతే కాదు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. అసలు ఎక్కడ గత 5 సంవత్సరాలుగా మనకి ఎక్కడ డ్రైన్స్ వేసిన పరిస్థితులు లేవు. స్టేట్ లో మనమే మేడం పెట్టింది ఫస్ట్ నో పెట్రోల్ నో హెల్మెట్. మనం సూలూరుపేట నుంచి అందుకే మంచి విషయం అది. అయితే టైర్స్ సెట్ చేసేస్తాం. అవును, ముందర టైర్స్ అడ్డుగా పెట్టడం వల్ల ఎటు తిరిగి స్లో అవుతారు. సిసిటీకి మాంబోటి సెల్స్కి వెళ్ళి వాళ్ళ వెహికల్ మేడం ఓకే ఎక్కడ పడితే అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళని అడగ చెప్పాలి మేడం, ఎక్కడ పెట్టాను బయట పెట్టుకోమని చెప్పాలి. శ్రీ సిటీ బైక్స్ అన్ని బస్సులు కూడా శ్రీ సిటీ మేడం. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళే బస్సు ఎట్లా పెడుతున్నారంటే పైన ఒక మానిటర్ లాగా ఉంటుంది. మన వెహికల్ నెంబరు ప్లస్ ఎంత వెళ్ళినా కానీ ఒక 90,000 పెట్టి 2 కెమెరాలు పెట్టించాము. టోటల్ 120 స్పీడ్ వెళ్ళిన నెంబర్ క్యాచ్ చేస్తాం. ద్వారానే వీలైనంత వరకు అది పెట్టిస్తాం. అదొకటి, సీసీ కెమెరా ఒకటి మనం ఇక్కడ అరేంజ్ చేపిద్దాం హోలీ క్రాస్ సర్కిల్ దగ్గర.